టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డి హత్య జరగగా ఈ హత్య మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని ఎన్టీఆర్ గారు డిమాండ్ చేయగా అప్పటి కాంగ్రెస్ సీఎం లెక్క చేయలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు తాను అసెంబ్లీకి రాను అని ఎన్టీఆర్ గారు ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ సంఘటన తర్వాత 1994లో ఎన్నికలు జరగగా టీడీపీ విజయం సాధించి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2002లో వైఎస్ గారు అసెంబ్లీని బహిష్కరించగా 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత 2017లో వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి రాలని బహిష్కరించగా 2019లో ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత 2021లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టనని శబ్దం చేసి మరీ బయటకు వచ్చేయగా 2024లో సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరలా ఇప్పుడు వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళ్లనని బహిష్కరించారు. కానీ ఈసారి మాత్రం ఇది జగన్ గారికి నష్టాన్నే మిగులుస్తుంది. ఎందుకో తెలుసా? ఫుల్ వీడియోని ఆల్రెడీ రిలీజ్ చేశాము. వీడియో మాత్రం అదిరిపోతుంది, మిస్ కాకండి. టీడీపీ ఎమ్మెల్యే శివారెడ్డి హత్య జరగగా ఈ హత్య మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని ఎన్టీఆర్ గారు డిమాండ్